ప్రపంచంలో ఇంతటి నియంత అసలు ఉంటాడా? ఇటువంటి నియంతృత్వ పోకడలు ఉంటాయా? ప్రజలకు హక్కులే ఉండవా? ఈ ప్రశ్నలు తలెత్తుతుంటాయి మనకి ఒకసారి నార్త్ కొరియా కిమ్ని తలుసుకుంటే. కిమ్ జాన్ ఉన్, ఈయన పోకడలు మరీ పిచ్చి చేష్టలు కూడా కనిపిస్తుంటాయి. రీసెంట్గా ఒక వార్త వచ్చింది ఆయన గురించి. జూలై మాసంలో నార్త్ కొరియా పశ్చిమ బార్డర్లో, నార్త్ కొరియాలో వెస్ట్రన్ బార్డర్లో విపరీతమైన ఫ్లడ్స్ వచ్చాయంట. బేసికల్గా నార్త్ కొరియా చాలా వరకు ఫ్లడ్స్కి వల్నరబుల్గా ఉంటుంది. 2012లో 16లో చాలా సందర్భాల్లో అక్కడ ఫ్లడ్స్ రావటం, దానిలో ప్రజలు చాలా కష్టాలు, వాళ్ళు మునిగిపోవటం. దాదాపు రీసెంట్గా వచ్చిన ఫ్లడ్స్లో 4-5 వేల మందికి పైగా చనిపోయారంట. ఇది అఫీషియల్గా డేటా రాలా. సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు ఈ డేటాని సేకరిస్తున్నారనమాట. అది ఇంకా ఎక్కువ ఉండొచ్చు అంటున్నారనమాట. ఇల్లు మునిగిపోయాయి, పంటలు పోయాయి, మనుషులు చచ్చిపోయారు, భయంకరమైన ఫ్లడ్స్, వరదలు వచ్చేసాయి నార్త్ కొరియాలో. కిమ్ ఈ వరద ప్రాంతాలన్నీ పర్యటించారు, ప్రజలందరినీ చూశారు. కిమ్కి ఒకటి అనిపించింది, ఈ వరదలకు కారణం నెగ్లిజెన్స్ అని చెప్పి. 30 మంది హయ్యర్ అఫీషియల్స్ గవర్నమెంట్లో, 30 మంది గవర్నమెంట్లో పెద్ద పెద్ద అఫీషియల్స్ని ఉరి తీశారంట. ఈ సోర్సెస్ ప్రకారం ఇది తెలుస్తుంది. కిమ్ డెత్ పెనాల్టీ విధించేశారు. వీళ్ళే కారణం, వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళని చంపేయాలి అని చెప్పి. అయితే ఎంత మాత్రం వీళ్ళ కారణం ఏంటని కాకుండా కిమ్ ముందే ఈ వరదలు వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంట. ప్రజలందరినీ కాపాడాలి, స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటే లేకపోతే అని. స్ట్రిక్ట్ పనిష్మెంట్ అంటే మరి ఉరి తీయటం అని చెప్పి అక్కడ బయట ప్రజలు, ప్రపంచం కూడా ఆశ్చర్యపోతుంది అనమాట, షాక్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఉరి శిక్ష లేదా డెత్ పెనాల్టీ, క్యాపిటల్ పనిష్మెంట్ అనేది నార్త్ కొరియాలో రేర్ ఏం కాదు, కొత్త ఏం కాదు. ప్రపంచంలో చాలా దేశాల్లో చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్స్కి, అరుదైన నేరాలకి వేస్తారు, భయంకరమైన నేరాలు చేస్తే. అక్కడ ఏంటి తెలుసా, పబ్లిక్లో ఆ రోజులు ఎక్కడైతే డెత్ పెనాల్టీ విధిస్తున్నారో ఆ ప్రావిన్స్లో, ఆ ప్రాంతంలో అన్ని బిజినెస్లు, అన్ని షాపులు, ప్రజలందరూ అక్కడికి రావాలి. 15 నుంచి 60 సంవత్సరాల మధ్య వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అవ్వాలి. అయ్యి ఆ డెత్ పెనాల్టీ ఉరిదీస్తుంటే వీళ్ళందరూ సెలబ్రేట్ చేయాలి, నవ్వాలి గట్టి గట్టిగా. సో అవన్నీ కొన్ని పిచ్చి పోకళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నార్త్ కొరియాలో మనం గమనిస్తే గత సంవత్సరంలోనే 100ల కొలది మనుషుల్ని ఉరిదీశారంట. ఒక 100-200 లెక్క కూడా లేదు, డేటా కూడా బయటికి రాదు. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరాలు ఎందుకు ఉరిదీశారు, కొన్ని రీజన్స్ చెప్తాను. అక్కడ ఒక వ్యక్తికి K-pop, సౌత్ కొరియన్ మ్యూజిక్ కన్నా సౌత్ కొరియన్ సినిమానన్నా ఇష్టం. దాంతో ఆ K-popని తీసుకొచ్చి నార్త్ కొరియాలో కొంచెం డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఆ వ్యక్తిని ఉరితీశారు. గత సంవత్సరం 9 మంది ఈ బీఫ్ స్మగ్లింగ్కి పాల్పడ్డారంట. వాళ్ళని ఒక ప్రావిన్స్లో ఉరి తీసి, ఆ రోజున అందరూ సెలవు ఇచ్చేసి ఆ ప్రావిన్స్లో 9 మందికి ఉరి తీసి, అందరూ అక్కడ ఖచ్చితంగా రావాలి, రాకపోతే తప్పు. ఉరి తీసే ప్లేస్కి 15 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళందరూ రావాలి, రాకపోతే తప్పు అనమాట. అందరు రావాలి, వచ్చి దాన్ని సెలబ్రేట్ చేయాలి. సో ఒకప్పుడు ఇప్పుడున్న కిమ్ తండ్రి తాత ఇంకా మూర్ఖులు, వాళ్ళు ఇంకా భయంకరంగా శిక్షలు వేసేవాళ్ళు. ఈయన ఇంకా పిచ్చి పరాకాష్ట అనమాట. తండ్రి చనిపోతే జనం సరిగ్గా ఏడవలేదని, ఎవరైతే ఏడవలేదో వాళ్ళని కూడా ఉరిశిక్ష విధించాడంటే ఇప్పుడున్న కిమ్. అలానే పెళ్లి కూతురు వైట్ డ్రెస్ వేసుకున్నా, పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్ని వైట్ డ్రెస్లో పైకెత్తినా, లేదా సన్ గ్లాసెస్ పెట్టుకుని తిరిగినా, టైట్ జీన్స్ వేసుకున్నా, లాంగ్ హెయిర్ పెంచుకున్న, కొన్ని రకాల హెయిర్ స్టైల్స్, లేదా హెయిర్కి డై వేసుకున్నా, ఇది అది అని కాదు, చాలా విషయాల్లో అక్కడ ఉరి తీసేస్తారు. ఇలాంటి సంఘటనలు కూడా అక్కడ చాలా ఉన్నాయి. అంత హార్ష్గా పనిష్మెంట్స్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఎంతవరకు గవర్నమెంట్ సర్వెంట్స్ నెగ్లిజెన్స్ ఉందా లేదా పక్కన పెడితే, 30 మందిని మాత్రం అక్కడ వరదలు వచ్చాయి, దానిలో సరిగ్గా మీరు పనిచేయలేదు కాబట్టి మీరే బాధ్యత, ప్రజలు చాలా మంది చనిపోయారు వేల సంఖ్యలో, వాళ్ళకి జరిగిన నష్టానికి మీరే కారణం అని చెప్పి 30 మందిని లాస్ట్ మంత్, గత నెలలో నార్త్ కొరియాలో ఎగ్జిక్యూట్ చేయించాడంట కిమ్. ఇది ఎంత మాత్రం కరెక్ట్? ఇలాంటి పనిష్మెంట్స్ ఉండొచ్చా ఒకసారి? అంటే ప్రపంచం అక్కడ ఫ్లడ్స్ వస్తే ఇంటర్నేషనల్ ఎయిడ్ కూడా రావడానికి లేదు, ఇంటర్నేషనల్ అసిస్టెన్స్ తీసుకోరు, ఏ దేశం దగ్గర సహాయం తీసుకోరు, అంతర్జాతీయంగా అసిస్టెన్స్ తీసుకోరు. నార్త్ కొరియాకి ఎవరైనా కాస్త సపోర్ట్ చేస్తారు, వాళ్ళని రానిస్తారు నార్త్ కొరియా అంటే, అక్కడ చైనా కానీ రష్యా కానీ. అంతేగాని యుఎన్ ఎయిడ్ కానీ ఇలాంటివన్నీ అక్కడికి వెళ్ళవు, రానివ్వరు కూడా అనమాట. దాంతోపాటు అందరితో కాలు దూకుతూ ఉంటారు. నార్త్ కొరియాలో ఫ్లడ్స్ చాలా వల్నరబుల్ అది. అంతేకాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వీక్గా ఉంటుంది. అక్కడ ప్రజల్లో ఆర్థిక కష్టాలు కూడా విపరీతంగా ఉంటాయి. కొంతమంది అక్కడ లగ్జరీ అనుభవిస్తారు, చాలా మంది అక్కడ కష్టాల్లో ఉంటారనమాట. దాంతోపాటు కిమ్ పోకడ్లు కూడా విపరీతంగా ఉంటాయి నార్త్ కొరియాలో. సో ఇటువంటి పరిపాలన ఎలా అని చెప్పి ప్రజలకు అక్కడ ఫ్రీడమ్ లేదు. వాళ్ళు అక్కడ మనుషుల్లాగో మానవ హక్కులు ఉండవు, హ్యూమన్ రైట్స్ అక్కడ ప్రొటెక్ట్ అవ్వో,
కిమ్ ఏది చెప్తే అదే వేదం అనమాట. అటువంటి దేశం మనకు చాలా దగ్గరలో ఉంది. ఇది నార్త్ కొరియాలో ప్రస్తుత పరిస్థితి.